పొద్దున్నే ఈ పొల్యూషన్కి చూడండి యాక్సిడెంట్ కూడా అయింది. పాపం ఎలా అయిందో చూడండి, కారు జున్ను అయిపోయింది పొద్దున్నే ఈ పొల్యూషన్కి. ఖాళీ బ్యాగులు తీసుకొని వెళ్ళి ఫుల్గా లగేజ్తో అయితే వచ్చేసామండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 5:30 అయిందండి. మాకు ఫ్లైట్ 9:30కే ఉంది. ఒక 1.5 అవర్ ముందు వెళ్ళాలి, ఎందుకంటే ఢిల్లీ టెర్మినల్ చాలా బిజీగా ఉంటాయి. చెకింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే మేమైతే అలారం పెట్టుకొని లేచి రెడీ అయ్యాము. మా ప్యాకేజ్ అయితే మొత్తం సర్దుకున్నాము. మా ఫ్రెండ్ సుమంత్ అయితే మా కోసం కష్టపడి దోశలు చేశాడండి, పొద్దున్నే టిఫిన్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి. పొద్దున్నే లేచి 5 గంటలకే మా కోసం రాత్రి దోశ పిండి కలిపేసి టిఫిన్ చేశాడండి. చూడండి, థ్యాంక్స్ మై ఫ్రెండ్, మేరా దోస్తానా. మా క్యాబ్ అయితే వచ్చేసింది, బయలుదేరుతున్నాం. సుమంత్ వెళ్ళేసి వస్తాం రే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బయలుదేరామండి ఎయిర్పోర్ట్కి. ఢిల్లీలో చూడండి 1 2 3 4 5 6 7 8 9 లేన్స్. ఢిల్లీ నగర వీధుల్లోనే ఇంత పెద్ద లేన్స్ ఉన్నాయో. మన సైడ్ అయితే 4 లేన్స్ ఉంటేనే ఎక్కువగా ఫీల్ అవుతాం మనమైతే. 9 to 12 లేన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రాఫిక్ని బట్టి ఈ రోడ్స్ అనేది ఇలా డిజైన్ చేశారు వీళ్ళు. ఇంత ఉన్నా కూడా అక్కడ ట్రాఫిక్ ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది అంటే చూడండి, మరి ఆలోచించుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో ఢిల్లీలో. పొద్దున్నే ఈ పొల్యూషన్కి చూడండి యాక్సిడెంట్ కూడా అయింది. పాపం ఎలా అయిందో చూడండి, కారు జున్ను అయిపోయింది పొద్దున్నే ఈ పొల్యూషన్కి. చూసారా, ఎర్లీ మార్నింగే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ అండి. 6:30 7 గంటలకే ట్రాఫిక్ జాము. అందుకనే కరెక్ట్ టైం పెట్టుకొని బయలుదేరకూడదు మనం ఎప్పటికీ ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. అట్లీస్ట్ 3 అవర్స్ ముందన్న బయలుదేరితే ఈ ట్రాఫిక్ నుండి బయటపడి ఫ్లైట్ని అయితే క్యాచ్ చేయొచ్చు మనం. ఎప్పుడైనా ఢిల్లీ వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వచ్చేసాం ఫ్రెండ్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే. ఇంకా దిగి ఇంకా చెక్-ఇన్ అవి మళ్ళీ కలుద్దాం. మన లగేజ్ అయితే మనం చెక్-ఇన్ చేస్తే వాళ్ళు ఇలా ట్యాగ్ వేసి ఇలా పంపిస్తారండి. ఇంకా అవి డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి వచ్చేస్తాయి. ఫైనల్లీ అయితే మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. చెక్-ఇన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. చూడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఎంత అందంగా ఉందో. మా గేట్ నెంబర్ అయితే 43. మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే మాకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైందండి. మాకు ఏంటంటే, మేము చెక్కింగ్ ప్రాసెస్లో మాకు ఇచ్చిన బోర్డింగ్ ప్రాసెస్ అయితే మిస్ అయ్యాము. బోర్డింగ్ ప్రాసెస్ అంటే ఇదిగోనండి, ఇవే అంటే ఫ్లైట్ టికెట్స్ అన్నమాట. ఇవి అయితే మిస్ అయ్యాము మేము. కానీ ఇట్లా మిస్ అయినా మీరు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని అన్నీ చెక్ చేసే లోపలికి పంపిస్తారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత రెండోసారి కూడా బోర్డింగ్ ప్రాసెస్ మిస్ అయినాయంటే మళ్ళీ ఇస్తారు మాకు. సో మీరు కూడా ఇటువంటి సమస్య ఎప్పుడైనా ఎదురైతే కనుక కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇలా చెక్-ఇన్ అయిన తర్వాత బోర్డింగ్ ప్రాసెస్ మిస్ అయితే, ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు సెక్యూరిటీ చెకప్ చేసిన తర్వాత వాళ్ళైతే వెనక్కి పంపించరండి. కాబట్టి వాళ్ళు లోపలే ఇంకొక కాపీ ఆఫ్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే మనకు మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి డోంట్ వరీ, ఏం భయపడదు. ఇంకా కొద్దిసేపట్లో అయితే మా ఫ్లైట్ రాబోతుందంట. ఇంకా మేమైతే చాలా అంటే చాలా ముందు వచ్చాము. ఎందుకంటే ఢిల్లీలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ చూసే ప్రతిరోజు 10 నుండి 20 యాక్సిడెంట్లు జరగందే ఢిల్లీ నిద్రపోదంట. మేము ఇప్పుడు వచ్చే దారిలోనే 2 యాక్సిడెంట్లు జరిగాయండి. మళ్ళీ అట్లా యాక్సిడెంట్ అయినప్పుడల్లా ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం అట్లీస్ట్ 3 గంటల ముందు ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి చేరుకోవాలా. మన హైదరాబాద్ లెక్క కాదు ఇక్కడ. ఎందుకంటే చెక్-ఇన్ ప్రాసెస్ చాలా అంటే చాలా టైం పడుతుంది, రాజధాని కాబట్టి. సర్ది ఏమో అలా ఏదో ఒకటి తింటానని తీసుకొని రావడానికి వెళ్ళింది.
ఇక్కడ కాస్ట్ కూడా మన ఫ్లైట్ టికెట్ కాస్ట్ కంటే చాలా ఎక్కువ ఉంటాయి. అంత వేలు అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్ ఒక 5,000 అనుకుంటే మనం ఇక్కడ కొనుక్కొని తినే దానిలో వస్తువులు కాస్ట్ కూడా 5,000 అవుతాయి. అంత కాస్ట్ ఉంటుంది ఎక్కువ. సో మోస్ట్లీ ఇక్కడ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎయిర్పోర్ట్లో కొనుక్కోవడం. బయట నుండే తీసుకొని ఇక్కడ వచ్చి తినచ్చు, లేకపోతే ఫ్లైట్లో తినచ్చు. సన్నీ ఇక్కడ చూడు. మా ఆయన ఇంకా బోర్డింగ్ చెక్ చేపిస్తున్నాడు వాళ్ళతో. అక్కడ మన సీట్ ఎదురుగా ఒక ప్యాకెట్ లాగా ఉంటుందండి. అందులో కవర్ ఉంటుంది. మనకి ఏమైనా వామిటింగ్స్ అలా వస్తే అది అలా ఓపెన్ చేసి దాంట్లో వామిటింగ్ చేసుకోవాలంట. ఎందుకంటే ఇది కొంచెము ఫ్లైట్లో అంతా సౌండ్, చెవుల్లో గుయ్యి అని సౌండ్ వస్తుంటుంది. ఎటు తిరిగి మనకి వామిటింగ్ వస్తుంది. ఇంకా దాంట్లో కక్కాలంట మనము, ఆమె చెప్తుంది. మా ఆయన ఇంకా రెడీగా ఉన్నాడు వామిటింగ్ వస్తే కక్కడానికి. మన బస్సుల్లోనే కూర్చోవడమే కాకుండా పడుకోవచ్చు అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ ఫ్లైట్లో కూడా పడుకోవచ్చు అని చెప్పేసి సన్నీ నిరూపించింది. చూడండి ఎలా పడుకుందో. బాగా టైర్డ్ అయినట్టుంది ట్రిప్పులో మొత్తము. హ్యాపీగా పడుకుంది ఇంకా హైదరాబాద్ వచ్చేంత వరకు. సన్నీ ఇప్పుడే మేమైతే దిగామండి. ల్యాండ్ అయ్యాము హైదరాబాద్లో. ఇంకా రిటర్న్ కర్నూలుకి బయలుదేరడానికి బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్తాం. మన లగేజ్ అయితే మనతో పాటు రాకుండా వెనకాల క్యాబిన్లో వస్తుందండి. మనం దిగిన తర్వాత అవేమో ఇలా వాళ్ళు తీసుకొని వచ్చి దీని మీద పెట్టేస్తారు. మన లగేజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలా. వెయిట్ చేసిన తర్వాత వచ్చి తీసుకోవాలా. ఇలా వస్తూ ఉంటాయి లగేజ్ అయితే. మేమైతే మా లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేమైతే ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుండి అయితే బయటికి వచ్చేసామండి. ఇక సన్నీ అది కింద పడుతుంది చూడు. ఇక్కడే పిల్లర్ నెంబర్ 8 దగ్గర మన ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా ఉంటాయంట. మేమైతే టికెట్ తీసుకున్నాం. ఇక్కడ నుండి ఆరాం గారికి వెళ్ళి అక్కడ నుండి బస్ సర్వీస్ ఉంటుందంట డైరెక్ట్గా కర్నూలుకి. మేమైతే బయలుదేరుతాం. నా ఎయిర్పోర్ట్ బయటలోనే ఇలా మనకు ఎయిర్పోర్ట్ సర్వీసెస్ బస్సులు ఉంటాయండి, గవర్నమెంట్కి సంబంధించినవి. మన ఆర్టీసీకి సంబంధించి వాళ్ళు మన ఆర్టీసీ బస్సెస్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటాయో అక్కడ తీసుకొని వెళ్ళి మనల్ని దింపుతారు. బస్సు అయితే చాలా బాగుంది, ఏసీ బస్సు. ఇప్పుడు మేమైతే ఆరాంగర్ అనే ఒక ఏరియా ఉంది, అక్కడైతే మన బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయంట. అక్కడి వరకు టికెట్ తీసుకున్నాం. అక్కడ నుండి మేము బస్సులో వెళ్ళిపోతాం. ఫైనల్లీ అయితే మేము కర్నూలుకి వచ్చేసామండి. ఆఫ్టర్ ఏ లాంగ్ డేస్ మా సొంత గడ్డ మీద అడుగు పెట్టాం మళ్ళీ. ఇంక ఇక్కడ నుండి మా నంద్యాలకు పోవాలా. నంద్యాలకు మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
మన కర్నూలు నుండి ఇంకా నంద్యాలకు వచ్చేసి అక్కడ నుండి ఆటోలో అయితే ఇంటికి వెళ్తున్నామండి. రాత్రి 8 గంటలు అయింది టైము. ఇంత ట్రిప్ తిరిగిన తర్వాత ఎవ్వరికీ ఓపిక ఉండదండి చేసుకోవడానికి. అందుకే ఇక్కడ పొద్దుటూరు వారి దోశలని ఎస్బీఐ కాలనీ స్టార్టింగ్‌లోనే ఉంటుంది. ఈ హోటల్‌లో అయితే గనక టిఫిన్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇక్కడ తింటాం. ఇంకా ఇక్కడే టిఫిన్ కట్టించుకొని ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇంక టిఫిన్ అయితే పార్సిల్ చేపించుకుంటున్నాం. ఈ హోటల్‌లో వెరైటీగా ఇడ్లీలతో పాటు ఇడ్లీ దోస కూడా ఉంటుందండి. నేనైతే ఒకసారి తిన్నాను. చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. హమ్మయ్య! ఫైనల్లీ వచ్చేసామండి మా ఇంటికి. ఇంకా ఎక్కడ తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉండే సుఖమే వేరండి. ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాం విత్ ఫుల్ లగేజ్. ప్రశాంతంగా ఇంకా రెస్ట్ తీసుకుంటామండి. ఇదండి మా మనాలి ట్రిప్ అయితే ఇలా ముగిసింది. ఖాళీ బ్యాగులు తీసుకొని వెళ్ళి ఫుల్గా లగేజ్తో అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా రోజుల తర్వాత ఫ్యాన్ చూస్తున్నామండి. మాకేదో ఒక వింత ప్రపంచంలో ఉండి బయటికి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడైతే ఒక్క ఫ్యాన్ ఉండదు అసలుకి. అంత చలి ఉంటే ఇంకా ఫ్యాన్లు ఎవరు వేసుకుంటారు? ఒకవేళ ఉన్నా కూడా ఎవరు యూజ్ చేయరు. ఎందుకో చాలా రోజుల తర్వాత ఈ ఫ్యాన్‌ని చూస్తుంటే నాకు వింతగా చూసినట్టుగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి. ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బై బై.